నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశంపై ఒక చర్చ అనేది తీవ్రంగా జరుగుతుంది. అదేంటంటే తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ సర్కారుకు అలాగే తెలుగు సినీ పరిశ్రమ మధ్య ఒక వివాదం నడుస్తుంది. గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ను పూడ్చుకోవాలి, సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలి అని తెలుగు సినీ పరిశ్రమ అంతా ఏకమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అయితే ముఖ్యమంత్రి ఒప్పుకోలే. ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు పెట్టారు, దాదాపుగా 15 అంశాలు. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి టాపిక్ ఏంటంటే ఆ సమావేశానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులంతా హాజరయ్యారు. అల్లు అరవింద్, అలాగే రాఘవేంద్రరావు, దిల్ రాజు, ఇటువంటి వారంతా దాదాపుగా 50 మంది. అందులో నిర్మాతలు, దర్శకులు, నటులు అందరూ ఉన్నారు. నాగార్జున, వెంకటేష్. అయితే ఈ సమావేశానికి ఇద్దరు హాజరు కాల. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. ఆ ఇద్దరు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి, అలాగే బాలకృష్ణ. వాస్తవానికి వారికి కూడా ఆహ్వానం వెళ్ళింది, వస్తామని చెప్పారట. ముఖ్యంగా జరుగుతున్నటువంటి ప్రచారం వాస్తవమా కాదా అనేది పక్కన పెడదాం. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు, వారు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఇద్దరు హాజరు కాకపోవటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అనేది సోషల్ మీడియాలో ఒక ప్రచారంగా మారింది. చిరంజీవి అయితే కొన్ని పనుల్లో బిజీగా ఉండటం వల్ల వెళ్ళలేదు. అలాగే బాలకృష్ణ అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ, ఈ కారణంతో వెళ్ళి ఉండకపోవచ్చు అనేది. అలాగే ముఖ్యంగా అల్లు అరవింద్ కుటుంబం, చిరంజీవి కుటుంబం మధ్య గత కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి, విభేదాలు నడుస్తున్నాయి. సో అందుకే ఏ ఫ్యామిలీ కూడా కలవట్లేదు ఈ రెండు ఫ్యామిలీస్లో అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఇటువంటి సందర్భంలో అల్లు అర్జున్పై కేసు నమోదు కావడం, అరెస్టు, ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ నివాసానికి మెగా ఫ్యామిలీ దాదాపుగా వెళ్ళారు. అప్పటి వరకు కలవలేదు, ఈ యొక్క ఇన్సిడెంట్తో కలిశారు అనేది కూడా చర్చ నడిచింది. అయితే ఈ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు అనేది ప్రధానమైనటువంటి టాపిక్గా మారింది. వాస్తవానికి మరి ప్రభుత్వంతో చర్చలు, అందులోనూ ప్రముఖులంతా ఉన్నారు, ఈ ఇద్దరే ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారిపోయింది. దీనికి సంబంధించి అంటే ఇష్టం లేక వెళ్ళలేదా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కావాలనే వెళ్ళలేదు. ఎందుకనంటే ఇప్పటికే అల్లు అరవింద్ని సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక ముద్ర పడినటువంటి సందర్భంలో ఈ సమావేశానికి వెళ్తే మరింతగా అది బలపడుతుంది అనేది కావచ్చు అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారం. దాంట్లో వాస్తవం ఎంత అనేది మనం చెప్పలేం, కానీ ఇది మాత్రం ఇలా జరుగుతుంది. ఆయన ఇల్లుంటే బాగుండేది. ఎందుకంటే సినీ పరిశ్రమలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా చిరంజీవి ఉన్నారు, ఆ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది సినీ పరిశ్రమలో ఉన్నారు. ముఖ్యమైనటువంటి ఒక మీటింగ్ ఇది. ఎందుకంటే దాదాపుగా చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. రాఘవేంద్రరావు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, మురళీమోహన్ కావచ్చు, యువ నిర్మాతలు, దర్శకులు, హీరోలు, ఆయా విభాగాల్లో పనిచేసేటువంటి సినీ ప్రముఖులు వెళ్ళుంటే పెద్దరికంగా ఉండేది. అంటే తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించండి, ప్రభుత్వం తరపున వాటన్నిటినీ క్లియర్ చేయండి అని రిక్వెస్ట్ చేయటానికే కదా, ఎందుకు వెళ్ళలేదు? ఒక సినీ పెద్దగా, సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తిగా చిరంజీవి, బాలకృష్ణ ఎల్లుంటే బాగుండేది అనేది ప్రధానమైనటువంటి అంశంగా దానిపై చర్చ నడుస్తుంది. మొత్తానికైతే ఏదైతే తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెట్టినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో వాటికి ఓకే చెప్పలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపుగా 50 మంది వెళ్ళినటువంటి ఈ సమావేశంలో ఒక వార్నింగ్ ఇచ్చారు, కఠిన చర్యలు తప్పవు ఎక్స్ట్రాలు చేస్తే అనేది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. బెనిఫిట్ షోలు ఉండవు, రోడ్ షోలు ఉండవు, ప్రత్యేకమైనటువంటి ర్యాలీలు ఉండవు. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఆ అభిమాను ఉన్నాడో అతందే. శాంతి భద్రతల విషయంలో ఎలాంటిది జరిగినా వారిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపించడం జరుగుతుందని ఒక వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ అటెండ్ కాకపోవడంపై ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. మళ్ళీ ఇది ఎలాంటి వివాదాలకు దారితీస్తుందనేది చెప్పలేం. మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.